నీ పేరు రాము కదా? రామ్ ప్రకాష్, సొంత ఊరు కడప. ఇదంతా మీకెలా తెలుసు సార్? కూర్చో కూర్చో చెప్తాను. ఒక వారం క్రితం చనిపోయిన అమ్మాయికి ఫోన్ చేస్తే లైన్ ఎలా కలుస్తుంది? నువ్వు చెప్తున్నావే అను, ఒక వారం క్రితం ఇదే ఇంట్లో చచ్చిపోయింది. మర్డర్. చనిపోయే ముందు ప్రెగ్నెంట్. లేదు లేదు, ఛాన్సే లేదు. తను నాను అయ్యే ఛాన్సే లేదు. ఎంక్వైరీ చేయడానికి 5 రోజుల నుంచి వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళావరా? సార్ బయట చెక్ చేశాను సార్, ఒకే ఒక బైక్ ఉంది సార్, అది వీడిదే అనుకోండి సార్. నాకెందుకో వీడి మీద డౌట్ సార్. ఒక వారం నుంచి వెతుకుతున్నాం కదా రామ్. అవును సార్. ఇతనే అతను. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు చూడు ఎంత అమాయకుల్లాగా కూర్చున్నాడు. లేదు, నాను చనిపోలేదు. అను అను చెప్పినందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఏంటి సార్ పిచ్చోళ్ళ మాట్లాడతారు? నాను చూడాలి. ఎక్కడికి పారిపోతారా? వదలండి, వదలండి సార్. నన్ను కూడా తీసుకెళ్ళరా ప్లీజ్. అను తడుతారు. అను 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 ఎక్కడున్నావు? అను 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 ఏ రామ్, ఎక్కడికి వెళ్ళావు? వాసు వెతుకుతున్నాడు. ఏమైందిరా నీకు? బైక్ ఏదిరా? ఫోన్ ఇవ్వు. ఏమైంది? నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఏమైందిరా? ఏమైందిరా? ఫోన్ ఇవ్వండి. రే ఏయ్, ఎందుకురా? అను అను చనిపోయింది అంటున్నారు. అలాంటిది ఏం జరిగి ఉండదు రామ్. అలా అనుకో. రే నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఏంట్రా? ఎందుకురా ఫోను? ఫోన్ ఇవ్వు. రే ఆగు. ఏయ్, ఫోన్ ఇవ్వు అతనికి. ఏం కాదు రామ్. ఏమైందిరా అనుకి? రామ్ రే నీ అనుకేం కాదు రామ్. రే రే ఏమైందిరా? ఏ రామ్, ఎక్కడ రాను? అను ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నాట్ రీచబులా? ట్రై చేయరా, మళ్ళీ ట్రై అను చేయి. ఎక్కడుందిరా? అనుకి ఏమైందో చెప్పు. రామ్ ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? రేయ్, అను ఫోన్ నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంట్రా? అరే ఏం కాదులేరా? ఎందుకురా అంత టెన్షన్ అను పడుతున్నావు? చూడాలి. అరే చెప్పేది అను వినరా? ఎక్కడుందో రిలాక్స్ సరిగ్గా అవ్వు. ఏం కాదులేరా? అరే చెప్పేది నేను వినరా? అను చూడాలి. ఏం రామ్, కాదురా? నేను రే, చెప్పేది రే, విను. రామ్, రామ్, అను రేయ్, రేయ్, రేయ్. రేయ్, రేయ్, పట్టురా. నన్ను సేవ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పింది.
తనేమైందో తెలీదు. అందుకోసం అన్ని చోట్ల వెతికి చూశాను సార్. సార్ ఎవరికైనా చెప్పి ఆమెను వెతికించండి సార్. ఎక్కడుందో ఏంటో తెలియడం లేదు. నీ బ్యాగ్ ఏదిరా? బైక్ ఏదిరా? బ్యాగ్ బంగ్లా లోపలే ఉంది సార్. బైక్ అక్కడే వదిలి పారిపోయి వచ్చాను. నేను అక్కడే చనిపోయి ఉండేవాడిని. ఏదో చెయ్యొచ్చి మంట అక్కడే సార్. ముగ్గురే అనుని ఏదో చేశారు సార్. ఇంట్లో జాగ్రత్తగా ఉండని చెప్పాను. నేను వస్తున్నాను అని చెప్పింది సార్. నేను ఆ రోజు మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి అన్నీ ఇలానే జరుగుతున్నాయి సార్. నా సంతోషం పోయింది, ప్రశాంతత పోయింది. అను కూడా అంతే కదా సార్. అను కడుపులో చిన్న పాప. అను ప్రెగ్నెంట్ సార్. చిన్న పాప సార్. అను సార్. అను సార్. అను సార్. సార్ నాకెందుకో మీ అమ్మాయిని పట్టి పీడిస్తున్న దెయ్యం ఆ అమ్మాయి అనిపిస్తాను సార్. అవును సార్. నేను వెళ్ళి నిత్యాన్ని పిలిచాను. ఆమె చూసింది. అలాగే మీ అమ్మాయిని చూసినట్టు అవును అవును సార్. ఏ రామ్ రిలాక్స్ రిలాక్స్. ఏ నీళ్ళు ధర. రిలాక్స్ 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 బాబాయ్. రిలాక్స్. తాగు తాగు నీళ్ళు తాగు తాగు. రిలాక్స్. ఊరుకో ఏ రామ్, ఊరుకో. రిలాక్స్ కూల్. రిలాక్స్. కూల్గా ఉండు. రిలాక్స్. కూల్గా ఉండు. బాస్, నన్ను అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెస్ట్. రేయ్, పోలీస్ దగ్గరికి వెళ్ళి దయ్యాల మీద కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ దగ్గరికి వెళ్ళే కేసు ఇది. ఏం చెప్తావురా? రేయ్, ఆడు చెప్పే బంగ్లా ఎక్కడుందిరా? అది స్మిత బంగ్లా అంట, లేక్ వ్యూ దగ్గర. దాన్ని బూత్ బంగ్లా అని కూడా పిలుస్తారు. చూడు బాస్, మీరు గనక నా మాట వింటే ఆ. మనమే అక్కడికి వెళ్ళి లోపల ఏమైందో చూసొద్దాం. రేయ్, తొందరపడి ఏది చేయొద్దు. వీడు చెప్పేది విన్నావా? ఎవడో ఆ నిత్యాన్ని ఏదో చేసి చంపాడని వీడు నన్ను చంపుతున్నాడు. మా అమ్మాయి ఆ రోజు ఈయన్ని చూసిన చూపుకే నా గుండె జల్లుమంది. చూడు, ఆడు చూడు ఎలా కూర్చున్నాడో దయ్యంలాగా. పిజ్జా మ్యామ్. రండి. అక్కడ పెట్టు. ఓకే. ఎంత అయింది బిల్లు? 1 సెకండ్. 435 మ్యామ్. నిత్య, పిజ్జా వచ్చింది చూడమ్మా. ఇది మీ ప్రభుత్వం చేసింది. దీనికి మీకు సమాధానం ఏంటి సార్?